హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెయిర్ స్టైల్ ఈ విధంగా వేస్తే ఈజీగా సింపుల్గా చాలా బాగుంటుందండి. గ్రాండ్గా అనిపిస్తుంది. శారీస్ మీద కానీ హాఫ్ శారీస్ మీద కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చిక్కు లేకుండా దూకోవాలండి. ఎదురుగా ఈ విధంగా కొంచెం హెయిర్ తీసి కొంచెం పఫ్ లాగాని పిన్స్ పెట్టుకోవాలి. కొంచెం లైట్గా అనాలండి. సపోర్ట్ ఏం పెట్టకపోతే ఎక్కువ పఫ్ తీసినా ఆగదు. కొంచెం లైట్గా తీసి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. మొత్తం చిక్కు తీసుకోవాలండి. ఈ విధంగా కొంచెం మా పాపది లాంగ్ హెయిర్ తీసాక 3 పాయలుగా తీసుకోవాలి. హెయిర్ అంతా నీట్గా దూకొని 3 పాయలుగా మనం జడ ఏ విధంగా అల్లుకుంటామో అల్లుకునేటప్పుడు పాయలు ఏ విధంగా తీస్తామో ఆ విధంగా తీయాలి. తీసాక ఒక్కొక్క పాయని 3 పాయలుగా తీసి ఈ విధంగా మామూలుగా జడలాగా అల్లుకోవాలి. దగ్గరగా అల్లుకోవాలండి. 3 జడలు 3 పాయలు కూడా దగ్గరగా తీసుకోవాలి. మనం జడకి ఎలాగ తీస్తామో అలాగానే తీసుకోవాలి. ఆ జడలా అల్లామో ఇది కూడా అదే విధంగా అల్లుకోవాలి. దూరంగా అల్లకూడదండి. దగ్గరగా అల్లాలి. 3 జడలు మనం ఒక జడకి ఎలా 3 పాయలు వేస్తామో అదే ప్లేస్లో అల్లాలి. మళ్ళా జడ షేప్ మారిపోతుంది. ఈ విధంగా 3 అల్లుకున్నాక కరెక్ట్గా సమానంగా అల్లుకోవాలి. ఇప్పుడు 3 మళ్ళీ జడ అల్లుకోవాలి. చక్కగా పైన పూలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ జడ కూడా మోడల్గా అనిపిస్తుంది. ఎక్కువ పాయలతో అల్లినట్లుగా అనిపిస్తుంది. ఈజీగా అవుతుంది. చిన్న షార్ట్ హెయిర్ వాళ్ళు కూడా ఈ విధంగా వేసుకున్నా బాగుంటుందండి. కొంచెం మందంగా వచ్చినట్లుగా అనిపిస్తుంది జడ. ఏమన్నా చిన్న ఫ్లవర్స్ ఉంటే మధ్యలో అక్కడక్కడ పెట్టుకోవచ్చండి. పైన కూడా చక్కగా ఫ్లవర్స్ గుచ్చొచ్చు, లేకపోతే దండనే అటు ఇటు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఫ్లవర్స్ ఏమీ లేవండి నా దగ్గర. చూడండి, చక్కగా ఉంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఎక్కువ పాయలతో అల్లినట్లుగా ఉంది జడ. ఈజీగా అవుతుంది. పెద్దవాళ్ళకైనా చక్కగా సెట్ అవుతుందండి.